రిటైర్మెంట్ గురించి ఎప్పుడు ఆలోచించవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే రిటైర్మెంట్ అనేది 60 ఇయర్స్ తర్వాత నేను అప్పుడు ఆలోచిస్తానంటారు. బట్ రిటైర్మెంట్ గురించి మీరు ఆలోచించాల్సింది ఎప్పుడు తెలుసా? మీ ఫస్ట్ శాలరీ వచ్చినప్పటి నుంచి ఆలోచించాలి. అంటే మీరు ఎంత త్వరగా రిటైర్మెంట్ గోల్ ప్లాన్ చేసుకొని దానికి అమౌంట్ అనేది అలొకేట్ చేస్తారో మీరు అంత త్వరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ చుట్టుపక్కల చాలామంది రిటైర్ అయిన వాళ్ళు. సో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. బట్ చాలామందికి ఏంటంటే వాళ్ళు ఆ ఫైనాన్షియల్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోక రిటైర్ అయిన తర్వాత ఇన్కమ్ తగ్గిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చాలామంది చూస్తాం. మీరు అలా ఉండకూడదు అనుకుంటే, ఒకవేళ మీరు ఫస్ట్లో మీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోకపోతే ఈ రోజు నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి. రిటైర్మెంట్కి నీకు ఎంత అవసరం అవుతాయి వాటిని, ఆ అమౌంట్ని అప్పుడు కావాల్సిందని అక్యుములేట్ చేయడానికి ఈ రోజు నుంచే మీరు ఆ అమౌంట్ అనేది రిటైర్మెంట్ ఫండ్కి పెట్టుకోండి. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్.